హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఎండాకాలం వస్తే చాలు కదా, పిల్లలు ఇంట్లో ఉంటే అమ్మ చల్లగా ఏదో ఒకటి చెయ్యమ్మా, లేదా చల్లగా ఏదో ఒకటి కొనమ్మా, ఐస్ క్రీమ్ అన్నా చెయ్యి, ఏదైనా మిల్క్ షేక్ చెయ్యి, ఈ విధంగా అడుగుతూ ఉంటారా? నాకైతే ఖచ్చితంగా అడుగుతారు. ఆ ఏదో ఒకటి ఖచ్చితంగా హెల్తీగా ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఈరోజు రాగి స్మూతీని అయితే ప్రిపేర్ చేశానండి. అదే ఈరోజు వీడియోలో అయితే ఒక చిన్న ప్యాన్ని స్టవ్ పైన ఉంచుకొని 3 జీడిపప్పుల్ని వేసుకొని వేయిస్తూ ఉన్నాను. అవి కొంచెం అలా వేగుతూ ఉండగానే ఇంకో 5-6 బాదం పప్పుల్ని కూడా వేశాను. అవి కూడా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల రాగి పిండిని వేసుకుంటూ ఉన్నానండి. నేను ఇక్కడ రాగి పిండి మనం ఇలా వేయించి గనక గంజి మాదిరి చేసుకుంటే మనకు ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి కమ్మటి వాసన వస్తుంది కదా, ఇది చాలా బాగుంటుంది. ఇదే రాగి స్మూతీని నేను ఇంకో విధంగా చేస్తాను. ఆ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. అది కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోకి 1 గ్లాసు వరకు నీళ్లను పోసేసి ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి ఇక్కడ ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇలాగా కలిపి ఇదంతా కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా పూర్తిగా చల్లారనిద్దాము. ఈ లోపు మనం ఇక్కడ బాగా పండిన అరటిపళ్ళను నేను ఇక్కడ ఈరోజు వాడుతూ ఉన్నాను. మీరు యాపిల్ని కూడా వాడుకోవచ్చు. 2 అరటిపళ్ళను అయితే చిన్న సైజువి తీసుకొని ఇలా కట్ చేసుకొని ఒక 3 ఖర్జూరాలని కూడా విత్తనాలు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇదైతే పూర్తిగా చల్లారింది. తర్వాత దీన్ని ఒక బ్లెండర్లోకి వేసుకుంటూ ఉన్నాను. బ్లెండర్లోకి వేసిన తర్వాత ఇక్కడ నేను 3 ఖర్జూరాలను సన్నగా తరిగి పెట్టుకుని అరటిపండు ముక్కల్ని స్వీట్నెస్ కోసం నేను ఇక ఇవే యూస్ చేశాను. మీరు ఇంకా కొంచెం స్వీట్గా తినాలనుకుంటే మీరు ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ని వేసుకున్నారంటే సరిపోతుంది, లేదా తేనెను కూడా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను కనుక వేసుకొని ఇదంతా కూడా బ్లెండ్ చేసుకున్నామంటే మనకు రాగి స్మూతీ అనేది ఈ విధంగా అయితే రెడీ అయిపోతుందండి. ఇక చల్లగా మనం సర్వ్ చేసుకున్నామంటే ఆరోగ్యానికి ఆరోగ్యము. అలానే ఎండాకాలం కదా, చల్లగా ఏదో ఒకటి తాగాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా డ్రై నట్స్ని అయితే వేసుకోవాలి. ఇంతేనబ్బా, రాగి స్మూతీ అయితే రెడీ అయిపోతుంది. చల్లగా దీన్ని సర్వ్ చేసుకుంటే పిల్లలకు ఆరోగ్యానికి ఆరోగ్యము, మనకు కూడా ఇచ్చాము హెల్తీగా అని చెప్పి సంతృప్తి. తప్పకుండా ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా రాగి స్మూతీని తయారు చేసి పిల్లలకి ఇవ్వండి. నచ్చితే తప్పకుండా మన ఛానల్కి వచ్చేసి కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటివి హెల్తీ వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. రాగి స్మూతీ అయితే సూపర్గా ఉందండి. వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోలు రోజు మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది సుధక్క.